అయోధ్య వానగదానికి సంబంధించి తలెత్తుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానంగా పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. మన ఊళ్ళో జరిగే ఆలయ ప్రతిష్టకే ఊళ్ళో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వేడుకగా చేసి భోజనాలు పెట్టుకుంటారు. వాళ్ళు అందరూ ఉంటారు, రాజకీయ నాయకులు కూడా ఉంటారు. ఇది 500 ఏళ్ల కల అయిన ఆలయ నిర్మాణం పోరాటంలో అందరి పాత్ర ఉంది. ఉన్నవారిలో చాలా తక్కువగా పిలిచారు. ప్రతి రంగంలో ఆహ్వానాలు ఉన్నాయి. అంతా వెళ్ళి గర్భగుడిలో కూర్చుంటారని కాదు, ఆలయ ప్రాంగణంలో కూర్చుని జరిగే క్రతువు చూస్తారు. కనీసం అంతరాయంలో వాళ్ళకి అనుమతి ఉండదు. క్రతువు అంతా పండితుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రాణప్రతిష్ఠ, మంత్ర యంత్ర స్థాపన అంతా పండితులే చేస్తారు. యజమానిగా మోడీ, యోగీజీ, అట్లాగే రాష్ట్ర గవర్నర్ ఉంటారు. అంతే. అన్ని ఆలయాల్లో జరిగే తంతిదే. చిలవల పలవలుగా చిత్రీకరణ చేసి అభాస్పాలవుతున్నాం మనమే. ఒక్కొక్కసారి తెలిసి కూడా రాజకీయ వైరుధ్యాలను, వ్యక్తిగత వైరుధ్యాలను దీనిలో తెస్తున్నారు. అంతరాలయంలో ఉండేటువంటి 5 రాజకీయ నాయకులు కాదు, వారిని రాజకీయ నాయకులుగా చూడలేము. వాళ్ళలో ఒక ఆయన ఈ దేశ ప్రధాని, ఇంకొక రాష్ట్ర గవర్నర్, ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి, 3 దేశ రాష్ట్ర ప్రజల ప్రతినిధులు దేశ రాష్ట్ర ప్రజలందరి తరఫున పాల్గొంటున్నారు. మోడీ ఎప్పుడూ ఉపవాస దీక్షలో ఉండే సిద్ధయోగి. ఇలాంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన. ఇక యోగి గారు 40 ఏళ్లుగా మఠాధిపతి. ఆయన రాజకీయ నాయకుడిగా అసలు చూడలేము. 3వ వ్యక్తి రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్ర మొదటి పౌరాలు, అదొక ప్రోటోకాల్. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా చాలా నిష్టగానే ఉంటారు. ఇంకొకరు ప్రధాన పూజారి. క్రతువు మొత్తం ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆయన శాస్త్ర ప్రతినిధి. ఇక 5వ వ్యక్తి ఆర్ఎస్ఎస్ చీఫ్ సమాజ ప్రతినిధిగా ట్రస్ట్ పిలుచుకుంది. హిందూ సమాజ యావత్తు జరిగిన పోరాటంలో ఆ సంఘాలే కదా ముందుంది, త్యాగాలు చేసి. 5గురులో ప్రధాన పూజారి తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ప్రధాన గర్భగుడిలోకి వెళ్ళరు. గర్భగుడికి ఎప్పుడు ముందు ఇంకొక అంతరాలయం ఉంటుంది. ఏ వివిఐపీ వచ్చినా రేపొద్దున విశేష పూజలు జరిగినా అక్కడి నుండి జనాలు కూర్చుంటారు. గర్భగుడికి ముందు అంతరాలయం ప్రతి గుడిలో ఉంటుంది. అంతవరకే ఎవరికైనా ప్రవేశం. గర్భగుడిలో పండితులు ఉంటారు. అక్కడి ట్రస్టు పూజారులు ఆగమశాస్త్రాన్ని అతిక్రమించి క్రతువు ఎందుకు నిర్వహిస్తారు? 16 నుండి క్రతువు మొదలవుతుంది. 16 నుండి జరిగే క్రతువులో విగ్రహ శుద్ధి, ఆలయ శుద్ధి, జలశుద్ధి, ఇంకా చాలా శుద్ధులు, విశేష హోమాలు, పూజలు, అభిషేకాలు జరుగుతూ ప్రతిష్టకు ఆలయాన్ని, విగ్రహాన్ని సిద్ధం చేస్తారు. 22న ముహూర్తం, ఒక విశేష ముహూర్తం. ఆ సమయంలో ప్రతిష్ఠ జరుగుతుంది. అది కూడా పండితుల చేతి మీదుగా. జరిగే వేడుకను భగ్నం చేస్తూ జనాల్లో అపోహలు కలగజేసి ప్రక్రియలు చాలానే జరుగుతున్నాయి. మనకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. శాస్త్ర విరుద్ధ పనులు ఎవరు చేయరు. అక్కడ శాస్త్రంతో ఎవడు ఆటాడినా, వైరుధ్యం చేయాలని చూసినా పుట్టగతులు లేకుండా పోతారు. అది మనకంటే వాళ్ళకి బాగా తెలుసు.